నార్మల్‌గానే డే స్టార్ట్ అయిందండి. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి నా లైఫ్‌లోనే మర్చిపోలేని డే లాగా మారిపోయింది. సడెన్‌గా సర్ప్రైజ్ చేశాడు నా కొడుకు. ఎంత క్యూట్‌గా అన్నీ సెట్ చేసుకొని, హ్యాపీ వాలంటైన్స్ డే మా అని పెయింట్ చేసి, చిన్న కార్డ్ కూడా రెడీ చేసి రాసిచ్చాడు. నాకిప్పుడు కూడా మాటల్లో చెప్పలేకపోతున్నా అండి. ఆ టైంలో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అని. నేను చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అయిపోయే పర్సన్‌ని. అండ్ మేము స్పెషల్ డేస్‌ని ఇంకాస్త స్పెషల్‌గా మార్చుకొని, అన్ని మూమెంట్స్‌ని క్యాప్చర్ చేసుకొని దాచుకునే ఫ్యామిలీ మాది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ స్పెషల్ డే రోజున మా వారు లేరు. బెటర్ లైఫ్ కోసం కొన్ని డేస్ దూరం బాధలు తప్పవు కదా! రోజు వీడియో కాల్‌లో మాట్లాడుకుంటాం. అలాగే మాట్లాడుతుంటే బయట కొరియర్ వచ్చింది తీసుకో అన్నారు. నేను ఏంటి అని అడగక ముందే జాకెట్ ఒకటి ఆర్డర్ చేసుకున్నా. అడ్రస్ అది ఉండిపోయింది. చేంజ్ చేయడం మర్చిపోయా. తీసుకొని ఓపెన్ చెయ్యి అన్నారు. నాకసలు ఐడియానే లేదు. చూద్దాం డ్యామేజ్ ఉందేమో అని ఓపెన్ చేశా. చూస్తే అది నా కోసం పెట్టిన డ్రెస్. అది ఇప్పటి వరకు తను ఎప్పుడు అలా చేయనే లేదు. షాపింగ్‌కి తనతోనే వెళ్తా. లేదంటే అమౌంట్ ఇచ్చేస్తారు. ఫస్ట్ టైం నా కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారు సర్ప్రైజ్‌గా. ప్రతిరోజు లవ్ చేస్తాం. కానీ స్పెషల్ డేస్‌లో లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే అది చాలా క్యూట్‌గా ఉంటుంది కదండీ! గిఫ్ట్స్ ఇస్తే లవ్ కాదండి నా ఒపీనియన్ ప్రకారం. ఎంత ప్రేమిస్తే చిన్న డీటెయిల్‌ని కూడా గుర్తుపెట్టుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే ఎఫర్ట్స్ నాకు మ్యాటరు. నాకు నచ్చిన కలర్, నాకు నచ్చే క్లాత్ అండ్ దుప్పట్టా ఇలా ఉంటే నాకు ఇష్టమని ఎప్పుడు చెప్పనే లేదు. తను గమనించి తెలుసుకొని పంపిన గిఫ్ట్ ఇది. ఐఎమ్ సో లక్కీ అండ్ సో బ్లెస్డ్ వీళ్ళిద్దరు నా లైఫ్‌లో ఉన్నందుకు. నేను వైఫ్‌గా చాలా హ్యాపీ అండి. మదర్‌గా చాలా ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఇంకేం కావాలి లైఫ్‌లో దీనికి మించింది నాకు.